హాయ్ హలో నమస్తే. నేను మీ ఆకాశ్ రామన్న. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకొచ్చా. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన తర్వాత రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది గులాబీ పార్టీ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్కి సొంత ఇలాఖాలోనే కారు టైర్ పంచర్ అయ్యేలా షాక్ ఇచ్చారు ప్రజలు. దాంతో దేశం సంగతి దేవుడెరుగు, ముందు రాష్ట్రం సంగతి చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ నేతలు కార్యకర్తలు అందరికీ ముందులే మంచి కాలం ముందు ముందున అంటూ పైకి ప్రగల్భాలు చెప్తున్నప్పటికీ అసలు నిజాలు వేరే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకుందామని బీఆర్ఎస్ ప్లానింగ్ చేస్తోంది. అందులో భాగంగానే కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుని రంగంలోకి దించారు కేసీఆర్. సీనియర్ నాయకులతో కలిసి కేటీఆర్, హరీష్ రావు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. వరుసగా మీటింగులు పెట్టి బయటికి మాత్రం నానా హడావుడి చేస్తున్నారు. వీరండ చూసుకుని పలువురు నేతలు తమ స్థాయికి మించి హద్దు అదుపు లేకుండా సీఎంపై కూడా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బయటికి కనిపించడానికి కారు పార్టీ మళ్లీ రేసుకు రెడీ అయినట్టు కనిపిస్తున్నా అసలు భాగోతం ఎన్నికల దగ్గర పడే కొద్దీ బయటపడుతుండడం గులాబీ బాస్తో పాటు నేతలు కూడా గుబులు పుట్టిస్తోంది. యాక్సిడెంట్ అయ్యి నుజ్జునుజ్జైపోయిన కారుకి ప్యాచ్ వర్క్ చేసి మళ్లీ రోడ్డెక్కిస్తున్నట్టు కనిపించేలా చేసిన గతంలో తాము చేసిన కుటుంబ పాలన, నేతలు కార్యకర్తల పట్ల నిర్లక్ష్య ధోరణి, అవినీతి వంటి బొక్కలు ఇంకా బొక్కల్లానే మిగిలున్నాయని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్కి మరింత షాక్ ఇచ్చేలా పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీ వీడేందుకు కొందరు బీఆర్ఎస్ ఎంపీలు రెడీ అయినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే కాంగ్రెస్ గూటికి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చేరబోతున్నారని బలంగా వినిపిస్తోంది. అలానే వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ కూడా అదే బాటలో పయనమయ్యేందుకు సిద్ధమయ్యారని కూడా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక కేసీఆర్ అయోమయంలో పడ్డారని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలాగా నాగర్ కర్నూలు ఎంపీ పేరారం రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం హస్తం నేతలతో టచ్లో ఉన్నారని టాక్. అదేవిధంగా బీజేపీ నేతలు జహీరాబాద్ బీబీ పాటిల్ని, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. నామా నాగేశ్వరరావు ఈసారి పోటీకి విముఖత చూపుతుండడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం 2 జాతీయ పార్టీలకు టచ్లో ఉన్నారట. ఈ నేపథ్యంలో కారు మరోసారి షెడ్డుకు పోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.